సో ఇట్లా షూస్ వేసుకునేసి ఫ్రెండ్స్ మనము అంటే నాకేంటంటే అందరిలాగా ఏందో షో ఆఫ్ చేయాలని అయితే ఉండదు. మనం జెన్యున్గా మనకి ఏమనిపించిందో మనసుకి ఏదైతే నాకు నచ్చితే నచ్చిందని చెప్తా, నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. సో చూడండి బాబా 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 అసలు ఏంది ఇది అసలు. అంటే ఇది చూడటానికి ఇట్లా ఉంది కానీ ఒక సామెత గుర్తొస్తుంది. మీకు కెనడాలో ఉంటారు మీకేంది అని అంటారు మా చుట్టాలందరూ. అరే మేము కెనడాలో ఉంటాం కానీ మీకు ఎన్ని కష్టాలు ఎవరికి తెలియదు ఫ్రెండ్స్, ఎవరికి తెలియదు. అరే చూడండి పడుతుంది చూస్తున్నారా, మీరు కెనడాలో ఉంటారు హాయిగా ఉంటారు, మీరు డబ్బులు లక్షలు సంపాదిస్తారు. అరే బాబు లక్షలు సంపాదిస్తే ఏమేమి వేసుకోవాలి, ఇక్కడున్న ఖర్చు లక్షలు కాస్త మొత్తం అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఏం చేయాలి చెప్పండి, లక్షలు కాదు కదా, కొన్ని కూడా మిగలట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తేనే ఇక్కడ మనం ఏమన్నా మిగిల్చుకుంటాం. నా కనుక ఒక 1K సబ్స్క్రైబర్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు నేను ఏం జాబ్ చేస్తా, మా ఆయన ఏం జాబ్ చేస్తారు అన్నీ చెప్తా. కానీ ఇప్పుడైతే ఏమి చెప్పాను నా పర్సనల్స్, ఎందుకంటే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అప్పుడు అన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ప్రతిదీ చేసిన కష్టమైన మీకు అన్నీ చూపిస్తాను, ఓకేనా? చూడండి నేను స్నో బట్టలు అయితే ఇండియా నుంచి మా ఫ్రెండ్స్ చుట్టాలు ఫోన్ చెప్తా ఉంటారు, అరే వీళ్ళే ఉందిరా స్నో అంటారు, అంత బాగుందా అంటారు. బాబా వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ పడే కష్టాలు. ఓకేనా, సరే మరి ఉంటా, చాలా కష్టంగా ఉంది ఫోన్ పట్టుకొని చేయాలంటే, ఓకేనా? సో మీకు కెనడాలో ఏమైనా ప్లేసెస్ అంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తనకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. సో మనం వీడియోస్ చేద్దాం ఇప్పటి నుంచి కంటిన్యూగా. ఒక్కరోజు కూడా మిస్ చూడండి, ట్రక్ వచ్చింది ఆ ట్రక్ కూడా నేను ఇంకో బండి ఇంకో కార్ వస్తుంది. మీ ముగ్గురం తప్పితే ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్ మా స్ట్రీట్లో. అన్ని కార్లు ఉన్నాయి, ఏ బండి ఇగో చెప్పుకొని ఇంకా నాకు గుర్తొచ్చింది చెప్పుకొనేడవా ఏంటి అబ్బా చూసుకొని మురువ చెప్పుకొని ఏడవ అట్లుంది ఫ్రెండ్స్. ఈ ఇల్లులు ఈ కథ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఆ ఇల్లులు అవి ఉంటాయి కానీ చూడడానికి ఏమో ఏందో పెద్ద బంగ్లా లేకపోతే ఏమేమి ఉండదు, అంతా డొర్లా. ఓకేనా, సరే మరి బాయ్.